उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। ఓం శాంతి 12/8/2021 సాకారవాణి. మధురమైన పిల్లలు, సుఖాన్నిచ్చే బాబాను చాలా చాలా ప్రేమగా స్మృతి చేయండి. స్మృతి లేకుండా ప్రేమ ఏర్పడదు. సుఖాన్నిచ్చేటువంటి తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయండి. స్మృతి చేయడం వల్లనే ప్రేమ ఏర్పడుతుంది, ప్రేమ వస్తుంది అంటున్నారు. ప్రశ్న: బాబా పిల్లలకు ప్రతిరోజు స్మృతి అభ్యాసం చేయమని ఎందుకు చెప్తారు? బాబా పిల్లలకు ప్రతిరోజు స్మృతి అభ్యాసం చేయమని ఎందుకు చెప్తారు? సమాధానం: ఎందుకంటే స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. స్మృతి ద్వారానే పూర్తి వారసత్వాన్ని తీసుకోగలుగుతారు. ఆత్మలోని బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. వికర్మల నుండి ముక్తి అవుతుంది. శిక్షల నుండి విముక్తి చెందుతుంది. ఎంతగా స్మృతి చేస్తారో అంత సంతోషం ఉంటుంది. లక్ష్యము సమీపంగా అనుభవం అవుతుంది. స్మృతి చేస్తే మన లక్ష్యానికి మనం దగ్గరగా వెళ్తున్నామని అనుభవం అవుతుంది. ఎప్పుడూ అలసట అనిపించదు. బేహద్దు సుఖాన్ని పొందుతారు. అందుకే స్మృతి అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి. స్మృతి చేయడం వల్లే ఆత్మ పావనంగా అవుతుంది. ఎన్ని విషయాలు చెప్తున్నారు బాబా. పూర్తి వారసత్వం స్మృతి ద్వారానే లభిస్తుంది. బంధనాలు సమాప్తం అయిపోతాయి. వికర్మల నుండి ముక్తి అయిపోతారు. శిక్షల నుండి విముక్తి చెందుతారు. ఎంత స్మృతి చేస్తే అంత సంతోషం ఉంటుంది. లక్ష్యం దగ్గరగా అనిపిస్తుంది. అలసట ఉండదు. అందుకు స్మృతి అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి. ఈరోజు బాబా పాట చెప్తున్నారు. చిన్ననాటి రోజులని మర్చిపోకండి. ఈరోజు నవ్వితే రేపు ఏడవకూడదు అని. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, పాట ఈ లైన్ అర్థాన్ని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు జీవిస్తూనే మీరు బేహద్దు తండ్రికి పిల్లలయ్యారు. మొత్తం కల్పమంతా హద్దు తండ్రికి పిల్లలుగా ఉన్నారు. సత్యుగంలో కూడా హద్దు తండ్రికే పిల్లలు. ఇప్పుడు కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే బేహద్దు తండ్రికి పిల్లలయ్యారు. బేహద్దు తండ్రి నుండి బేహద్దు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. బాబాను వదిలేస్తే బేహద్దు వారసత్వం లభించదు. మీరు అర్థం చేయించిన కొంతమంది మానవులు సంతృప్తి చెందరు. భగవంతుడి నుంచి బేహద్దు వారసత్వం లభిస్తుందని చెప్పినా కూడా సంతృప్తి రాదు. మనుషులు ఎంతో ధనం కావాలని కోరుకుంటారు. ధనం లేకపోతే సుఖం రాదు అంటారు. ధనం కావాలి, శాంతి కావాలి, అలాగే నిరోగి శరీరం కూడా కావాలి. ప్రపంచంలో ఇప్పుడు ఏముందో రేపు ఏముంటుందో కూడా పిల్లలకి తెలుసు. వినాశనం మీ ఎదురుగా ఉంది. ఇంకెవరి బుద్ధిలోని ఇటువంటి విషయాలు లేవు. వినాశనం ఎదురుగా ఉందని అర్థం చేసుకున్నా కానీ ఇప్పుడు ఏం చెయ్యాలో వారికి తెలియదు. ఎప్పుడైనా యుద్ధం ప్రారంభం అవ్వచ్చని పిల్లలు అనుకుంటారు. చిన్న
నిప్పురవ్వ అంటుకున్న మొత్తం ప్రపంచం తగలబడిపోతుంది. వినాశనం జరగడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు. ఇంతకు ముందు కూడా చిన్న విషయం వల్ల ఎంతో పెద్ద యుద్ధం జరిగింది. పాత ప్రపంచం ఇంకా వినాశనం అయిపోతుంది. అందుకే తొందరగా బాబా నుండి వారసత్వం తీసుకోవాలని పిల్లలు అనుకుంటారు. బాబాను ఎల్లప్పుడూ స్మృతి చేస్తూ ఉంటే చాలా హర్షితంగా ఉంటారు. దేహాభిమానంలోకి రావడం వల్లే ఆ సంతోషం మాయమైపోతుంది. ఆత్మాభిమానిగా అయిన వారు బాబాను స్మృతి చేస్తారు. దేహాభిమానంలోకి రావడం వల్ల బాబాను మర్చిపోయి దుఃఖాన్ని పొందుతారు. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంత బేహద్దు తండ్రి నుండి సుఖాన్ని పొందుతారు. ఇలా ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వడానికి మీరిక్కడికి వచ్చారు. రాజా రాణులుగా అవ్వడంలోనూ మరియు ప్రజలు నౌకర్లుగా అవ్వడంలోనూ ఎంతో తేడా ఉంది కదా. ఇప్పటి మీ పురుషార్థం కల్పకల్పాలకి ఉండిపోతుంది. చివరిలో మేము ఎంత పురుషార్థం చేశాము అని ప్రతి ఒక్కరికి సాక్షాత్కారం అవుతుంది. మీ స్థితిని చూసుకుంటూ ఉండండి అని బాబా చెప్తారు. మధురాతి మధురమైన బాబా, ఆయన నుండి మనకు స్వర్గ వారసత్వం లభిస్తుంది. మరి అటువంటి తండ్రిని మనం ఎంతగా స్మృతి చేస్తున్నాం. మొత్తం ఆధారం అంతా స్మృతిపైనే ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో అంత సంతోషం కూడా ఉంటుంది. ఇప్పుడు మేము చాలా సమీపంగా చేరుకున్నాము అనుకుంటారు. స్మృతి చేయడం వలన చాలా మా స్థితికి లేదా సంపూర్ణ స్థితికి దగ్గరగా వచ్చాము అని తెలుస్తుంది. ఇంకా లక్ష్యం ఎంత దూరం ఉంది అని కొందరు అలసిపోతారు. స్మృతి చేస్తూ ఇంకా లక్ష్యం ఎంతో దూరం ఉంది అని అలసిపోతారు. లక్ష్యాన్ని చేరుకున్నప్పుడే శ్రమకు ఫలితం లభిస్తుంది. భగవంతుడని ఎవరిని అంటారో కూడా ప్రపంచంలో వాళ్ళకి తెలీదు. హే భగవంతుడా అని అంటారు. ఎక్కడున్నావు అని అడుగుతారు. మళ్ళీ రాయి రప్పల్లో ఉన్నాడని అనుకుంటారు. ఇప్పుడు మనం బాబా పిల్లలుగా అయ్యాము. మేము తండ్రికి పిల్లలని భావిస్తారు. ఇప్పుడు బాబా సలహా ప్రకారమే నడవాలి. విదేశాల్లో ఉంటున్నా కూడా కేవలం ఒక్క బాబానే స్మృతి చేయాలి. నీకు శ్రీమతం అయితే లభించింది కదా. ఎక్కడ ఉన్నా కూడా బాబా సలహా ప్రకారం నడవాలి. ఆత్మ తమో ప్రధానం నుండి సత్వ ప్రధానంగా ఒక్క బాబా స్మృతి ద్వారా తప్ప వేరే ఏ విధంగా అవ్వలేదు. ఆత్మ సత్వ ప్రధానంగా అవ్వాలి అంటే ఆధారం ఒక తండ్రి స్మృతి. బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వం తీసుకుంటామని అంటారు పిల్లలు. ఏ విధంగా ఈ బాబా అంటే బ్రహ్మ బాబా వారసత్వం తీసుకుంటున్నారో అలాగే మేము పురుషార్థం చేసి సింహాసనం పైన కూర్చుంటాము అంటారు. మమ్మా బాబా రాజరాజేశ్వరులుగా అయితే మేము అవుతాము అంటారు పిల్లలు. పరీక్ష అందరికీ ఒకటే. మీకు చాలా తక్కువగా నేర్పించడం జరుగుతుంది. ఒక్క బాబాను స్మృతి చేయండి అంటారు. ఇది సహజ రాజయోగం. సహజ రాజయోగ శక్తి అని అంటారు. యోగం ద్వారా చాలా శక్తి లభిస్తుంది అని మీకు తెలుసు. ఇప్పుడు మేము ఏదైనా వికర్మలు చేస్తే చాలా శిక్షలు అనుభవిస్తాం. పదవి కూడా భ్రష్టమవుతుంది అని అర్థం చేసుకున్నారు కదా. స్మృతిలోనే మాయ విఘ్నాలు తీసుకొస్తుంది. స్మృతి చేస్తున్నప్పుడే
ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం పావన ప్రపంచంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే నిమిత్తంగా అవుతారు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులుగా అవ్వకుండా మీరు బాబా నుండి వారసత్వం తీసుకోలేరు. వారసత్వాన్ని ఇవ్వడానికే తండ్రి పిల్లల్ని రచిస్తారు. మనం శివబాబాకి పిల్లలయ్యాం. పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వడానికి బాబా కొత్త సృష్టిని రచిస్తున్నారు. వారసత్వం శరీరధారులకే ఇస్తారు. అక్కడ వారసత్వం లేదా ప్రాలబ్ధం అనే విషయం ఉండదు. ఇక్కడ ఏదైతే పురుషార్థం చేస్తారో ఆ యొక్క ప్రాప్తి లభిస్తుంది. ప్రత్యేకంగా అక్కడ తండ్రి నుండి వారసత్వం రావడం లేదా పురుషార్థానికి ప్రాప్తి అనే మాట ఉండదు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి ప్రాలబ్ధాన్ని తీసుకుంటున్నారు. ఇవి ప్రపంచానికి తెలియవు ఈ విషయాలు. సమయం చాలా దగ్గరగా వస్తుంది. ఫలానా వ్యక్తి ఇలా చేస్తే మేము వెంటనే ఎగరగొట్టేస్తామని బెదిరిస్తూ ఉంటారు. వినాశనం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాంబులు ఇవన్నీ కేవలం అలంకరణ చేసుకోవడానికి ఉంచుకోవట్లేదు కదా. బాంబులు తయారు చేసిన దేనికోసం? మా దగ్గర ఇన్ని బాంబులు ఉన్నాయని చెప్పుకోవడానికి లేదా అలంకరించుకోవడానికి కాదు కదా అంటున్నారు బాబా. ఇవన్నీ ఎందుకు? వినాశనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రిటిష్ గవర్నమెంట్ వారి సమయంలో పాకిస్తాన్, హిందుస్థాన్ అనేవి లేవు కదా. నిజానికి పాండవులకి కౌరవులకి యుద్ధం జరగదు. యాదవులు తప్పకుండా యుద్ధం చేస్తున్నారు. బాంబులు తయారైనాయి. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేయండి అని బాబా ఆజ్ఞ ఇస్తున్నారు. ఇప్పుడు స్మృతి చెయ్యకపోతే చివరిలో చాలా ఏడవలసి వస్తుంది. పరీక్షలో పాస్ అవ్వకపోతే కోపంతో వెళ్ళి ఎక్కడో దూకి చచ్చిపోతారు. కానీ ఇక్కడ కోపం విషయం ఏమీ లేదు. చివరిలో మీకు ఎన్నో సాక్షాత్కారాలు అవుతాయి. స్మృతి చేయవలసిన సమయంలో స్మృతి చేయకపోతే, వికర్మలు వినాశనం చేసుకోకపోతే సమయం అయిపోయిన తర్వాత బాధపడవలసి వస్తుంది. ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతే కోపగించి చనిపోతారు. ఇక్కడ ప్రత్యేకంగా చనిపోవడం అని మాట ఏముంటుంది అంటున్నారు బాబా. చివరిలో అన్ని విషయాలు సాక్షాత్కారాలు అవుతాయి. మనం ఏమేమి కర్మలు చేసాము అన్ని తెలిసిపోతాయి. పురుషార్థం చేయించడం బాబా పని. కర్మ చేస్తూ స్మృతి చేయడం మర్చిపోతే లేక ఖాళీ దొరకకపోతే ప్రత్యేకంగా కూర్చుని బాబాను స్మృతి చేయండి. మీరు పరస్పరం ఒకరు మరొకరిని కలుసుకున్నప్పుడు కూడా బాబాను స్మృతి చేయడానికి ప్రయత్నించండి. అందరూ కలిసి స్మృతి చేయండి. మీరు పరస్పరం కూర్చుని స్మృతి చేస్తే ఎక్కువగా స్మృతి చేయగలుగుతారు. బలం లభిస్తుంది. బాబాను స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. ఇక్కడికి వచ్చినా రాకపోయినా అదే ముఖ్యమైనది. బాబా ఎదురుగా వెళ్ళినా వెళ్ళకపోయినా ముఖ్యమైన పని ఏంటి? బాబాని స్మృతి చేయడం. కొందరు విదేశాలకు వెళ్తారు. మళ్ళీ ఇక్కడికి రాలేరు. అక్కడ కూడా ఈ ఒక్క విషయాన్నే గుర్తుంచుకోండి. బాబా స్మృతి ద్వారానే సత్వప్రధానంగా అవుతారు. మీరు కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. బాబాను స్మృతి చేయండి అని బాబా అంటారు. మన్మనాభవ, నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వానికి అధిపతులు అవుతారు. స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం అని బాబా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇంట్లో ఉండండి. కేవలం ఒక్క బాబాను స్మృతి చేస్తూ ఉండండి. పవిత్రంగా అవ్వకపోతే బాబాను స్మృతి చేయలేరు.
అందరూ వచ్చి క్లాస్‌లో చదువుకోలేరు. మంత్రం తీసుకున్నాక ఇక మీరెక్కడికైనా వెళ్ళండి. తండ్రిని అర్థం చేసుకున్న తర్వాత, స్మృతి ఎలా చేయాలో తెలిసిన తర్వాత, ఎక్కడికి వెళ్ళైనా సరే స్మృతి చేయండి. సత్వప్రధానంగా అవ్వడానికి బాబా దారిని చూపించేశారు. సెంటర్‌కి రావడం వల్ల రోజు కొత్త కొత్త పాయింట్స్ వింటూ ఉంటారు. ఏదైనా కారణం వల్ల రాలేకపోతారు. బాగా వర్షం వస్తే, కర్ఫ్యూ ఉంటే ఎవరూ బయటికి వెళ్ళలేరు. మరి అప్పుడేం చేస్తారు? హ్మ్. సెంటర్‌కి రావడానికి వీలు కుదరకపోతే ఏం చేస్తారు? ఏమీ పర్వాలేదు. ఎక్కడున్నా మీరు స్మృతిలో ఉండండి. నడుస్తూ, తిరుగుతూ స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి. దేవతలుగా అవుతారు అని అందరికీ చెప్తూ ఉండండి. ఇలా బాబా చెప్తున్నారు పిల్లలకి. అసలు ఉన్న పదాలు రెండే. ఏంటి? రెండే పదాలున్నాయి. తండ్రిని స్మృతి చేయడం, వారసత్వం తీసుకోవడం. అంతేనా? చిన్ననాటి రోజులు మర్చిపోకండి. ఈ రోజు నవ్వుతున్నారు. కానీ బాబాను మర్చిపోతే రేపు ఏడవలసి వస్తుంది అని బాబా అంటున్నారు. బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. స్వర్గానికైతే వెళ్ళిపోతాం కదా! ఆ తర్వాత భాగ్యులు ఎంత ఉంటే అంత అని చాలామంది అంటూ ఉంటారు. దానిని పురుషార్థం చేయడం అని అనరు. ఉన్నత పదవి పొందడానికి మానవులు ఎంతో ప్రయత్నిస్తారు. ఇప్పుడు బాబా ద్వారా ఉన్నత పదవి లభిస్తున్నప్పుడు పొరపాట్లు ఎందుకు చేయాలి? స్కూల్లో ఎవరైతే బాగా చదువుకోరో, బాగా చదువుకున్న వారి ముందు తల వంచవలసి ఉంటుంది. బాగా చదువుకోకపోతే చదువుకున్న వాళ్ళ దగ్గర పని చేయవలసి వస్తుంది. బాబాని స్మృతి చేయకపోతే ప్రజల్లో కూడా నౌకర్లవుతారు. దీనికి సంతోషించకూడదు. అందుకే మధురాతి మధురమైన పిల్లలు మీరు సన్ముఖంగా వచ్చి రిఫ్రెష్ అయి వెళ్తారు. కొందరు బంధనాల్లో ఉన్నారు. నష్టం ఏమీ లేదు. మీరు ఇంట్లో కూర్చుంటూ కూడా బాబాని స్మృతి చేస్తూ ఉండండి. బాబా ఎంతగా చెప్తున్నారు. ముఖ్యమైనదేంటి? స్మృతి. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తూ ఉంటారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఉన్నట్లుండి ఒక్కసారిగా యుద్ధం మొదలైపోతుంది. మీరు కొద్దిగా గొడవ చేసినా మేము ఇలా చేసేస్తామని ఒకరికొకరు ముందుగానే హెచ్చరికలు చేసుకుంటూ ఉంటారు. ఒక దేశం మరొక దేశానికి ఆ విధంగా చిన్న చిన్న విషయాలకే గొడవలొచ్చేస్తాయి. బాంబులెన్నో రెడీగా ఉన్నాయి. పిల్లలైన అర్జునులు యోగ బలంతో ఇంకా చురుకుగా అవ్వలేరు. మరి ఇప్పుడే యుద్ధం జరిగిపోతే ఎలా? పిల్లలు ఇంకా చురుగ్గా తయారవ్వలేదు. మరి ఇప్పుడే యుద్ధం మొదలైపోతే ఎలాగా అని బాబా అంటున్నారు. కానీ డ్రామా అనుసారం అలా జరగదు. పిల్లలు ఇంకా పూర్తి వారసత్వాన్ని తీసుకోలేదు. ఈ యుద్ధం మొదలైనా మళ్ళీ ఆగుతుంది అనే నిశ్చయం ఉంది. ఎందుకంటే ఇంకా ఈ రాజధాని స్థాపన జరగలేదు. ఇంకాస్త సమయం కావాలి. పురుషార్థం చేస్తూ ఉంటారు. కానీ ఏ సమయంలో ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. బస్సులు పడిపోతూ ఉంటాయి. విమానాలు, రైళ్లు కూలిపోతాయి. మృత్యువు ఎంతో సహజంగా వస్తుంది. భూకంపం కూడా వస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ పని భూకంపాలు చేస్తాయి. వినాశనం పని అన్నిటికంటే ఎక్కువగా భూకంపాలు చేస్తాయి. కానీ వినాశనానికి ముందే బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. మరి దీనికోసం ఎంతో ప్రేమతోటి బాబాని స్మృతి చేయాలి. బాబా
మీరు తప్ప మాకెవ్వరూ లేరు. కేవలం ఒక తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉండండి. బాబా ఎంత సహజంగా చిన్న చిన్న పిల్లలకు అర్థం చేయించినట్లుగా అర్థం చేయిస్తున్నారు. బాబా వేరే ఏ కష్టాన్ని ఇవ్వలేరు పిల్లలకి. కేవలం ఏం చెప్తున్నారు బాబా? స్మృతి చేయండి అని. కామచితిపై కూర్చుని తగలబడి మరణించిన మీరు ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చుని పవిత్రంగా అవ్వండి. మిమ్మల్ని మీ ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. అందరికీ తండ్రి అయిన వారు నన్నొక్కడనే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని చెప్తున్నారు. అలాగే మీరు తమో ప్రధానం నుండి సత్వ ప్రధానంగా అవుతారని చెప్తున్నారని వాళ్ళకి కూడా మీరు చెప్పండి. ఎవరైనా అడిగితే భగవంతుణ్ణి స్మృతి చేస్తేనే సత్వ ప్రధానంగా అవుతారు, వికర్మలు వినాశనం అవుతాయని తెలియచేయండి. సర్వులకి సద్గతిదాత తండ్రి ఒక్కరే. ఇప్పుడు కేవలం నన్నొక్కడినే స్మృతి చేస్తే మీ తుప్పు వదిలిపోతుంది. ఈ ఒక్క సందేశాన్ని అందరికీ ఇవ్వగలరు కదా. ముందు మీరు స్వయం స్మృతి చేస్తే ఇతరులకి స్మృతి చేయించగలుగుతారు. మీరు స్వయం స్మృతి చేస్తే ఇతరులతో స్మృతి చేయించగలుగుతారు. అప్పుడు మీరు వేరే వాళ్ళకి కూడా ఎంతో రుచిగా అంటే ఇంట్రెస్ట్‌గా చెప్పగలరు. మీకు స్మృతి అనుభవం ఉంటే వేరే వాళ్ళకి కూడా అంత ప్రేమతోటి తండ్రిని స్మృతి చేయమని చెప్పగలరు. లేదు అంటే మీ హృదయంలో నుండి ఆ మాటలు రావు. మీరెక్కడ ఉన్నా ఎంత వీలైతే అంత కేవలం స్మృతి చేయండి. కొంచెం ఆహార పానీయాల్లో ఇబ్బంది కలుగుతుంది. మీరు మీ ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఉంటూ బాబాని స్మృతి చేయండి. మిమ్మల్ని ఎవరైనా కలుసుకున్నా కూడా మృత్యువు ఎదురుగా ఉంది అని శిక్షణ ఇవ్వండి. మృత్యువు ఎదురుగా ఉంది, ఎంత వీలైతే అంత స్మృతి చేయండి అని చెప్పండి. మీరంతా తమో ప్రధానంగా పతితులుగా అయిపోయారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి అని బాబా అంటారు. ఆత్మ పతితంగా అయిపోయింది. సత్యయుగంలో ఆత్మలు పావనంగా ఉంటాయి. బాబా స్మృతి ద్వారానే ఆత్మ పావనమవుతుంది. అంతేకాని వేరే ఉపాయం లేదు. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వండి. ఇలా సందేశం ఇస్తే మీరెంతో మంది కళ్యాణం చేస్తారు. బాబా పిల్లలకి ఇంకేమీ కష్టాన్ని ఇవ్వరు. తండ్రి పిల్లలకి ఏం కష్టం ఇస్తారు? కేవలం పిల్లలు కష్టపడకుండా ఉండడానికి సలహా ఇస్తున్నారు. ఏం చెప్తున్నారు బాబా? స్మృతి చేయండి. ఇప్పుడు ఇది పురుషోత్తమ మాసం. మీరు వెళ్ళి అందరికీ చెప్పండి. అందరికంటే పురుషోత్తములు ఎవరు అని అడగండి. ఎవరు? సత్యుగ ఆదిలో ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తములుగా ఉండేవారు. వీరిని ఈ విధంగా పురుషోత్తములుగా చేసిన వారు అనగా స్వర్గ స్థాపన చేసింది ఆ తండ్రియే. సర్వాత్మలను పావనంగా చేసేవారు పతిత పావనుడు. రామరాజ్యంలో మనం పూజ్యులుగా ఉన్నాం. మళ్ళీ రావణ రాజ్యంలో పూజారులు అయిపోయాం. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. ఈ రావణ రాజ్యం అంతిమంలో ఉంది. మనం పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నాం. బాబాను స్మృతి చేసే దారి ఇతరులకు కూడా చూపించాలి. వృద్ధులకు కూడా ఈ సేవ చేయాలి. స్నేహితులు, సంబంధీకులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గాధిపతులుగా అవుతారని బాబా తెలియచేస్తున్నారు. నిరాకారుడైన శివ్ బాబా, సర్వులకి సద్గతిదాత అయిన శివ్ బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు సత్వ ప్రధానంగా అవుతారు అని. ఇదే విషయాన్ని శివ్ బాబా తెలియచేస్తున్నారు. నన్ను స్మృతి చేస్తే సత్వ ప్రధానంగా అవుతారని.
ఈ విషయాన్ని సర్వ ఆత్మలకి తెలియచేస్తున్నారు. ఇలా చెప్పడం సహజమే కదా! ఎవరికైనా అర్థం చేయించడం సహజమేనా? వృద్ధ మాతలు కూడా ఇలాంటి సేవ చేయగలరు. ముఖ్యమైన విషయమే ఇది. పెళ్ళిళ్ళకు, ఫంక్షన్‌లకి ఎక్కడికైనా వెళ్ళండి. అందరి చెవిలో ఈ విషయాన్ని వినిపించండి. గీతా భగవంతుడు తనను స్మృతి చేయమని తెలియచేస్తున్నారని చెప్పండి. ఈ విషయం అందరూ ఇష్టపడతారు. ఎక్కువ చెప్పేదేమీ లేదు. నన్నొక్కడినే స్మృతి చేయండి అని తండ్రి తెలియచేస్తున్నారు. ఈ సందేశాన్ని మాత్రం ఇవ్వండి. భగవంతుడు ప్రేరణ ఇచ్చినట్లుగా భావించండి. కలలో సాక్షాత్కారం అవుతుంది. నన్ను స్మృతి చేసినట్లయితే సత్వప్రధానంగా అయిపోతారు. ఈ శబ్దం వినిపిస్తుంది. మీరు కూడా ఇదే చింతన చేస్తూ ఉంటే మీ నావ తీరం చేరుతుంది. ఇప్పుడు మేము ప్రత్యక్షంగా బేహద్దు తండ్రికి చెందిన వారిగా అయ్యాం. మరియు ఆ తండ్రి నుండి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటున్నాం. మరి ఎంత సంతోషం ఉండాలి? ఆయన నుండి వారసత్వం పొందుతున్నామంటే ఎంతో సంతోషం ఉండాలి కదా! తండ్రిని మర్చిపోతే కష్టం కలుగుతుంది. బాబా ఎంత సహజంగా అర్థం చేస్తున్నారు. మీరు నన్ను స్మృతి చేస్తే తప్పకుండా సరైన మార్గం లభించింది అని అందరూ భావిస్తారు. మీరు స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వేరే వాళ్ళు కూడా ఏమనుకుంటారు? వీళ్ళకి సరైన దారి దొరికింది అనుకుంటారు. ఈ దారిని ఇంకెవ్వరూ ఎప్పుడూ తెలియచేయలేరు. మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళలేని సమయం వస్తుంది. వచ్చింది కదా అలాంటి సమయం. బాబాను స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. అంత్యకాలంలో ఎవరైతే బాబాను స్మృతి చేస్తారో వారు నారాయణ వంశంలో జన్మిస్తారు. నారాయణుల వంశంలోకి వస్తారు. పదే పదే రాజ్య పదవిని పొందుతారు. ఒకసారి కాదు ఎన్నో సార్లు రాజ్య పదవి పొందుతారు. కేవలం బాబాను ప్రేమగా స్మృతి చేయండి. స్మృతి చేయకుండా ఎలా ప్రేమించగలరు? స్మృతి చేస్తూ చేస్తూ ఉంటే ఇంకా ప్రేమ పెరుగుతుంది. సుఖం లభిస్తుంది. అందుకే స్మృతి చేయాలి. దుఃఖాన్నిచ్చే వాళ్ళని ఎవరు తలుచుకోరు. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా చేస్తున్నాను. అందుకే బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి అని. పిల్లలు మరి తండ్రి సలహాపై నడవాలి కదా! అచ్చా! మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్ పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ పాయింట్స్. ఫస్ట్ పాయింట్, చదువులో ఎప్పుడూ పొరపాటు చేయకూడదు. యుద్ధానికి ముందే బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. సెకండ్ పాయింట్, శ్రీమతంపై బాబాను చాలా ప్రేమగా స్మృతి చేయాలి. వరదానం, పరస్పరం విశేషతలను చూస్తూ వర్ణన చేస్తూ ఉండే శ్రేష్టత సంపన్నమైన హోలీ హంసగా అవ్వండి. సంగమ యుగంలో పిల్లలు ప్రతి ఒక్కరికి జ్ఞానం ద్వారా ఏదో ఒక విశేష గుణం తప్పకుండా లభించింది. అందుకే హోలీ హంసలుగా అయి ప్రతి ఒక్కరి విశేషతను చూడండి మరియు వర్ణన చేయండి. ఏ సమయంలోనైనా ఎవరి బలహీనతనైనా చూస్తూ లేక వింటూ ఈ బలహీనత వీరిది కాదు, నాది అని భావించండి. ఎందుకంటే మనందరం ఒకే తండ్రికి, ఒకే పరివారానికి, ఒకే మాలకు మణులుగా ఉన్నాము. ఏ విధంగా మీ బలహీనతను అందరికీ
తెలియాలని అనుకోరో, అలాగే ఇతరుల బలహీనతలను కూడా వర్ణన చేయకండి. హోలీ హంసలనగా విశేషతలను గ్రహించడము మరియు బలహీనతలను అంతం చేయడం. స్లోగన్: సమయాన్ని పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయులు. సమయాన్ని పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయులు. ఓం శాంతి. शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। आया है लेके झूमती बहारें, रिमझिम बरसती स्नेह की फुहारें। रंग निराला है, रूप सलोना, दिल चाहे उससे जुदा कब न होना। अपना इंतजार कर, बैठना हिम्मत हार कर, प्रभु का तू दीदार कर ले मेरे मना। शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। यादों की लहरों में जो लहराए, एक अलौकिक सुख वो पाए। शूली को कांटा कर दे, कांटे को जूही,